ఇటీవలే మొరాకో నుంచి స్పెయిన్లోకి 60,000 మంది దూకారు. తర్వాత వారంతా మళ్లీ వెనక్కి వచ్చారు. అసలు మొరాకోలో ఏం జరుగుతోంది? చిన్న జలసంధి దాటేస్తే మొరాకో నుంచి యూరోప్లోకి వెళ్ళిపోవచ్చా? అసలు మొరాకో అస్తిత్వం ఏంటి? వాచ్ దిస్ రిపోర్ట్. ఇటీవలే మొరాకో సరిహద్దుల్లో ఉన్న స్పెయిన్ భూభాగం సెయూటాలోకి ప్రవేశించాలి అనుకునే శరణార్థులు, వలసదారులకు ప్రధాన మార్గంగా ఉంటోంది. అయితే ఇటీవల కేవలం 2 రోజుల్లోనే దాదాపు 60,000 మంది వలసదారులు ఒకేసారి సెయాటాలోకి ప్రవేశించడం తీవ్ర కలకలం సృష్టించింది. 2 రోజుల వ్యవధిలోనే తిరిగి తమ సొంత ఇళ్లకు వెళ్లిపోయారు. స్పెయిన్ ప్రధాన భూభాగానికి చేరుకోవడానికి వలసదారులు అక్కడున్న శరణార్థుల స్వీకరణ కేంద్రానికి వెళ్లినప్పటికీ అది మూసివేసి ఉండడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అక్కడ ఆహారం, వసతి సహా ఎలాంటి సహాయం అందకపోవడంతో కొన్ని గంటల్లోనే చాలా మంది వెనుదిరిగారు. ఉత్తర ఆఫ్రికాలో ఉన్న మొరాకో ఒక సుందరమైన దేశం. దీని రాజధాని రబాత్. ఇక్కడ అరేబియా, బెర్బర్, ఆఫ్రికా, యూరోప్ సంస్కృతుల కలయిక ఉంటుంది. సహారా ఎడారి, అట్లాస్ పర్వతాలు, అందమైన సముద్ర తీరాలతో ఈ దేశం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాసాబ్లాంకా మొరాకోలో అతిపెద్ద నగరం, అంతేకాదు ప్రధాన వాణిజ్య కేంద్రం కూడా. మొరాకోలోని మరకేష్ చారిత్రక కట్టడాలు రంగుల మార్కెట్లకు ప్రసిద్ధి చెందినవి. మొరాకో ప్రజలు అతిథులను ప్రేమతో ఆహ్వానిస్తారు. పుదీనా టీ తాగడం వీరి సంప్రదాయంలో ప్రధాన భాగం. అరబిక్, బెర్బర్ భాషలను మాట్లాడతారు. తమకు తాము ఆఫ్రికన్లమని కాకుండా అరబ్లమని చెప్పుకునేందుకే ఇష్టపడతారు. మొరాకో నుంచి యూరోప్ దేశం స్పెయిన్ కు మధ్య చిన్న జీబ్రాల్టర్ జలసంధి ఉంది. 13 కిలోమీటర్ల దూరంలోనే స్పెయిన్ ఉంది. ఎక్కువ మంది ముస్లిం మతాన్ని ఆచరిస్తారు. 92.7% అరబ్బులున్నారు. దేశంలో ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సైతం మాట్లాడతారు. దేశంలో రాజ్యాంగబద్ధ రాజరికం అమల్లో ఉంది. మొరాకో విస్తీర్ణం దాదాపు 4,50,000 చదరపు కిలోమీటర్లు. సముద్ర తీరం ఉన్న మంచినీటి లభ్యత తక్కువనే చెప్పుకోవచ్చు. జనాభా 3,79,00,000. దేశంలో చదరపు కిలోమీటర్కు 80 మంది ఉన్నారు. తలసరి ఆదాయం $4,400. మన దేశ తలసరి ఆదాయం $2,800. అంటే మనకన్నా జీవన ప్రమాణాలు కాస్త ఎక్కువనే చెప్పుకోవచ్చు. అరబ్ లీగ్ లో మొరాకో ఒక సభ్యదేశం కాబట్టి మొరాకో అధికారికంగా 2 సంస్కృతులకు చెందుతుంది. ఆఫ్రికన్ అనే పదం మొరాకో భౌగోళిక స్వరూపం గురించి వర్ణిస్తుంది. వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా, తొలి పశ్చిమాసియా జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది. దీన్ని ముస్లిం, అరబ్ దేశాల విజయంగా చూశారు. మొరాకోలో భావ ప్రకటన స్వేచ్ఛ, ఇస్లాం సున్నిత అంశాలు. ఇక్కడి రాజవంశం తమను తాము మొహమ్మద్ ప్రవక్త వారసులమని భావిస్తోంది. ఇక్కడి రాజుకు ద కమాండర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ అనే టైటిల్ ఉంటుంది. ఒకవైపు ఎడారులు, మరోవైపు పర్వతాలు, బీచ్లు మొరాకో అందాలను రెట్టింపు చేశాయి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వల్ల వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. మెడిటేరియన్ సముద్రం పక్కనే ఉండడంతో ఆ ప్రభావం సైతం ఎక్కువగా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ లవర్స్ కు మొరాకో స్వర్గధామం.
మొరాకోకు రికార్డు స్థాయిలో అంతర్జాతీయ పర్యాటకులు వస్తూ ఉంటారు. 2023లో ఈ దేశాన్ని 1,45,00,000 మంది అంతర్జాతీయ పర్యాటకులొచ్చారు. పర్యాటకం ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు. ప్రపంచంలోనే టాప్ 20 టూరిస్టు డెస్టినేషన్లలో ఒకటిగా చేయాలి అనేది మొరాకో పాలకుల లక్ష్యం. జీడీపీలో 7% ఆదాయం పర్యాటక రంగం ద్వారా వస్తుందంటే ఏ స్థాయిలో పర్యాటక రంగం అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. మొరాకో 99% అక్షరాస్యత సాధించింది. మనం క్రికెట్ని ఇష్టపడినట్లే ఇక్కడ ఫుట్బాల్ అంటే పిచ్చి.